ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. మానవుల దయకు దేవుని దయకు మధ్య ఒక ముఖ్యమైన భేదం ఉన్నది. మానవుల దయను సంపాదించుకోవచ్చు, కానీ దేవుని దయను కాదు. నీవు కానీ నేను కానీ దాని కొరకు తగినంతసేపు తగినంత కృషి చేస్తే మనను చాలా వరకు జనులు అభినందించి అంగీకరిస్తారు. కానీ దేవుడు మనుషుల యొక్క లేక తన యొక్క దయను సంపాదించడానికి మన సమయాన్ని కానీ శక్తిని కానీ ఖర్చు చేయడం ఇష్టపడరు. మన సమయాన్ని శక్తిని ఇష్టమైన లేనిదైనా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వాడాలి. దేవుని దయ సంపాదించుకొనగలిగేది కాదు, అది ఒక కానుక. అటువంటి దయను మనము పొందాలని దేవుడు కోరుకుంటున్నారు. దాన్ని పొందే మార్గము కేవలము దాని కొరకు విశ్వసించి దేవుని నుండి స్వీకరించడమే. నీవైనా నేనైనా ప్రజలు మనల్ని ఇష్టపడి అంగీకరించడానికి కోసం చేపట్టడానికి చేయడానికి అవసరమైన వాటన్నిటినీ వారి స్నేహాన్ని అంగీకారాన్ని నిలుపుకోవడానికి ఎల్లప్పుడూ చూస్తూనే ఉండాలి. ఇది ఒక రకమైన బానిసత్వము. మనము దేవునిలో నడపబడే స్వేచ్ఛ మనకు లేదు, కానీ మనము ప్రజలను సంతోషపెట్టాలి, లేకుంటే వారు మనల్ని తృణీకరించవచ్చు. కానీ దేవుని దయ ప్రజలను సంతోషపెట్టే దాని మీద ఆధారపడదు. అది అంగీకారాన్నిచ్చి దాన్ని నిలబెట్టడానికి దేవుని కృపపై ఆధారపడి ఉంటుంది. అందుచేతనే మనం ప్రతిరోజు దేవుని దయ కొరకు ప్రార్థించాలి. ఎప్పుడైతే మనము మన సొంత ప్రయత్నాలను ఆపడానికి ప్రయత్నించి దేవుని మన జీవితంలో ఆయన దయను పనిచేయుటకు అనుమతిస్తామో, అది మన రంగంలో అంత కృతజ్ఞతతో కూడిన గొప్ప మనసు కలిగిస్తుంది. కాబట్టి దేవుని దయను పొందుటకు మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఆయన దయ పొందుకునే వారిగా ఉందాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.